మెదక్ జిల్లాలోని కొల్చారంలో శుక్రవారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకుని వచ్చారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అనడం పట్ల కొల్చారం మండల టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రజలు ఓట్లచే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే సుంతారెడ్డి హాజరయ్యారని, తమ ఎమ్మెల్యే సుంతారెడ్డి జోలికి వస్తే జాగ్రత్త అని ఖబర్దార్ అంటూ రాజిరెడ్డి అంటూ కొల్చారం మండల టీఆర్ఎస్ నేతలు అన్నారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారం మండల బీఆర్ఎస్ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి జన్మదిన వేడుకల అనంతరం కొల్చారం మండల బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావులు మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారికంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. నీకు ఏ పదవి ఉందని హాజరయ్యావు? ప్రోటోకాల్ లేకుండా కొబ్బరికాయలు కొట్టేందుకు ఎందుకు వస్తున్నావని ప్రశ్నించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కన్యాల లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇచ్చారా? వృద్ధులకు 4000 పెన్షన్ ఇచ్చావా? ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నావని ప్రశ్నించారు. ఈ సమావేశంలో గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోషరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, చిన్నగన్పూర్ రంగంపేట సొసైటీల వైస్ చైర్మన్లు పిల్లల రాజాగౌడ్, ముత్కు మల్లేశం, సాయిబాబా గౌడ్, వేమారెడ్డి, కాశీనాథ్, ఎల్లేశం, మురళీగౌడ్, రాజాగౌడ్, దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్, సోమా నర్సింహులు, పుల్లబైన మల్లేశం, చిట్కుల సురేష్, నాగరాజు గౌడ్, ఆర్ఆర్ రాజు, కుమ్మరి వెంకటేశం, షాదుల్లా, బోయిని ఆంజనేయులు, జీవయ్య, మాజీ ఎంపీటీసీ ఆదం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే గారిని బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీకి రావడం జరిగిందని చెప్పి ఏ ముఖం పెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీకి రావడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడడం జరిగింది. ఏ ముఖం పెట్టుకొని రావడం, అసలు మీరే ముఖం పెట్టుకొని వస్తున్నారు? నువ్వు ఏ ముఖం పెట్టుకొని నీకు ఏముందని చెప్పి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నావు, ఉరికి కొబ్బరికాయలు కొడుతున్నావు. నీకేం హక్కు ఉందని కొబ్బరికాయలు కొడుతున్నావు? నీకు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు నువ్వు వద్దు నాయన పక్క కూర్చో, నీకు అవకాశం లేదు అని చెప్పి పక్క కూర్చున్న పెట్టిన తర్వాత సీఎం ఉండడని చెప్పి నీకు ఇన్ఛార్జ్ ఉండడని చెప్పి ప్రతి జగ ఇన్ఛార్జీలు ఇస్తారు. నీ లెక్క ఎగిరి ముంగటికి పోయి కొబ్బరికాయలు కొడతలేరు. ఇక్కడ స్థానికంగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకురాలు ఉన్నారు, బాధ్యత మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి కార్యక్రమంలో పాల్గొంటది. ఏదున్నా వస్తుంది, కొబ్బరికాయలు కొడుతుంది, చేస్తుంది. రేషన్ కార్డుల పంపిణీలో కూడా ఆమె లేకుంటే నువ్వెక్కడిది? నీకెక్కడి హక్కు నువ్వు వచ్చి చెప్పడానికి? మా నాయకురాలు 100% వచ్చి చేయడానికి ఉంది. కొల్చారం మండలంలో ఇలా అభివృద్ధి కనిపిస్తుంది అంటే గతంలో చేసిన ప్రభుత్వం, గతంలో చేసిన నాయకురాలే ఇప్పుడు సుంతా లక్ష్మారెడ్డి గారు మన మండలానికి, అదే కాకుండా మదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది, నీకెక్కడ హక్కు ఉంది? నీకు చిత్తశుద్ధి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నావు కదా, మన కొల్చారం మండల్లో ఎన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి? నీకు డెవలప్మెంట్ మీద నీకు దృష్టి ఉంటే, నీకు ప్రజల మీద అవగాహన ఉంటే, నీకు అభివృద్ధి మీద నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎక్కడెక్కడ బీటీ రోడ్లు పెండింగ్ పడ్డాయి, శాంక్షన్ అయిన బీటీ రోడ్లు క్యాన్సిల్ అయినాయి. వీటి మీద దృష్టి పెట్టు, అభివృద్ధి మీద దృష్టి పెట్టు. నీకు అనవసరంగా అభివృద్ధిని మర్చిపోయి ప్రజలను తప్పుతో పట్టిస్తూ వచ్చిన వాళ్ళను నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చడం అనడం 100% తప్పు. దీన్ని మేము కొల్చారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మళ్ళోసారి మీరు ఇలాగనే మా నాయకురాలను కానీ మీరు ఏదైనా హెచ్చరించినట్టయితే ఖబర్దార్ అని చెప్తున్నాం. మీకు మా నాయకుడు కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు బియ్యం ఇయ్యలేరా? నీ కాంగ్రెస్ నాయకులను అడుగు, రేషన్ కార్డు బియ్యం తిన్నరా తినలేరా అడుగు. నువ్వేం మాట్లాడుతున్నావు దాన్ని ఆలోచన చేసి మాట్లాడుకో. నువ్వు 3 నెలల్లో నీ నాయకులు చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నావు, దానికి మేము దానికి సంతోషిస్తున్నాం. ఇయ్యు, అట్లాంటి అభివృద్ధి పనులు చేపియు. కానీ ఇచ్చినావా, చేసిన వాళ్ళను ఏం చేసినావు? నువ్వు గతంలో ఏం చేసినావు అంటే గతంలో చేసింది ఇప్పుడు 20%గా 0% చేయట్లేదు. హామీలు ఇవ్వకుండా హామీలు కేసీఆర్ గారు ఇయ్యని హామీలు, చెప్పని హామీలు. నీకు రైతు బంధు చెప్పిండా కేసీఆర్? నీకు రైతు బీమా చెప్పిండా కేసీఆర్? 2000 పింఛన్ చెప్పిండా ఫస్ట్ కేసీఆర్? కళ్యాణ లక్ష్యం చెప్పిండా కేసీఆర్? షాది ముబారక్ చెప్పిండా కేసీఆర్? ఎన్ని పథకాలు, చెప్పని పథకాలను రైతులను దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎన్నో పథకాలను తీసుకొచ్చిండు. నువ్వు చెప్పిన పథకాలు దొంగ పథకాలు అని ఆడి ఇవాళ రేవంత్ రెడ్డి అన్ని దొంగ నాటకాలు ఆడి గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇచ్చిన పథకాలను మీరు అమలు చేయండి. ఇచ్చిన పథకాలను అమలు చేసిన తర్వాత మీకు దమ్ముంటే ఇవాళ ఇంకోటి ఎత్తుకొస్తున్నారు, 42% రిజర్వేషన్ అన్నారు. 42% రిజర్వేషన్ నీకు చిత్తశుద్ధి ఉంటే
నీ సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ముందుగా 42% నీకున్న మంత్రి పదవులు నీకున్న కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వు. బీసీలు ఎంతమంది ఉన్నారు? 3 మంత్రులు ఇచ్చి నీ వర్గంలో 18 మందిని పెట్టుకొని మరి ఈడ ఎందుకు ఇస్తలేవు? ఢిల్లీకి పోయి ఎందుకు వెళ్ళాడుతున్నావు? నీకున్న రాష్ట్రంలో నీకు వెళ్ళాడు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత నీ క్యాబినెట్ లో నీకు స్థానం కల్పించిన తర్వాత నువ్వు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచన చేయి. నేను ఆర్డినెన్స్ పాస్ చేసిన నీకు ఢిల్లీలో ఒప్పుకుంటలేరు, నీకు ఢిల్లీలో ఒప్పుకోలేరు, నీకు ముందే తెలుసు. తెలిసిన దాని తప్పు ప్రజలను తప్పుతో పట్టించడానికి ఆడే నాటకాలు ఎవరు నమ్మరు. అదే కాకుండా అక్కడ కాదు ఇక్కడ కూడా రాజిరెడ్డి గారు మేము మీకు మంచి మర్యాద ఇస్తాం. ఆ మర్యాద కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మర్యాద ఇస్తాం. ఆ మర్యాద కాపాడుకుంటే సంతోషంగాని దాన్ని విషమర్చిపోతున్నాం అంటే మేము కూడా మర్యాద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిదానికి మేము సిద్ధంగానే ఉంటాము, కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. మా దగ్గర శాతగా కాదు, మీకు మర్యాద ఇస్తున్నాం. ఆ మర్యాద కాపాడుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నాం కదా, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కలిసి అభివృద్ధికి మేము సహకరిస్తాం, అభివృద్ధి చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా నాయకురాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇవాళ కాన్స్టెన్సీలోనే మెదక్ డిస్టిక్ లోనే కొల్చారం మండలం ఒక స్థాయికి ఎదిగిందంటే మాకు సింతా లక్ష్మారెడ్డి గారు ఏ పార్టీలా ఉన్నా సరే మాకు మదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. మదన్ రెడ్డి గారు కూడా ఇవాళ మాంజీర పరివాహక గ్రామాలు అభివృద్ధికి వాటర్ లేకున్నా వర్షాలు పడకుండా ఎన్ని చెక్ డ్యాములు కట్టిండు, ఆ చెక్ డ్యాములతో వాటర్ సప్లై అవుతున్నాయి. అంటే ఇలా ఎడపాయలకు బిర్జి చేసి కొట్లాట పట్టి మనకు బిర్జి తీసుకొచ్చిందంటే వీళ్ళిద్దరు నాయకులతో కొల్చారం మండలి ఇలా కలకల్లాడుతుంది. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ దాన్ని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడైనా సరే ఆలోచించి మాట్లాడు. రైతుల గురించి కానీ జనాల గురించి కానీ ఇక్కడ కొల్చారం మండల కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి కానీ మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు నీకు ఉంది అనుకుంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి సాధించిన తర్వాత మాట్లాడు. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకుంటూ పోతా అని చెప్తే బాగుండదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారమే అన్ని మండలాలు తిరిగి పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు మరి విమర్శలు చేయడము, రైతు వేదికల దగ్గరికి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిరు, ఏం ముఖం పెట్టుకొని వచ్చిరు అని అడగడము మరి చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి అవిట్లను తీసుకొచ్చింది, అవిట్లకు పునాది వేసింది. రైతు వేదికలను ఈరోజు ఆలోచన చేసి రైతు వేదికలల్లా మీటింగులు జరుపుకోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి, అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు వేదికను పుట్టించిన నాయకుడు గౌరవ కేసీఆర్. మరి కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలల్లో ఈరోజు మీరు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు పెట్టుకొని మరి మీకు ఏ అర్హత లేకున్నా సరే మిమ్మల్ని మేము ఏం అంటలేము. మరి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవ ఎమ్మెల్యే గారిని ఆఫీసర్లే పిలుస్తారు. మరి మీరు ఏ రకంగా ఊర్లలోకి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు, ఏ రకంగా రేషన్ కార్డుల కాడికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. మరి మీరు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కొల్చారం మండలంలో పాలాభిషేకం ఎందుకు చేసిరో కూడా మాకైతే అర్థం కాలేదు. ఎందుకు చేసిరు? 2 లక్షల రుణమాఫీ ఏ రైతన్నకు పూర్తి అయింది, ఆ రైతన్న ఏ గ్రామంలో పూర్తి అయింది, పూర్తి చేసినామని పాలాభిషేకాలు చేస్తురా, ఎగ్గొట్టినామని చెప్పి పాలాభిషేకాలు చేస్తున్నారా? రైతు బంధు ఎగ్గొట్టినామనా, రైతు బీమా ఎగ్గొట్టినామనా, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినామనా, మీరు దేనికి పాలాభిషేకాలు చేస్తున్నారని చెప్పి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. మరి మేము బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు ఉన్నారు. ఒక మర్యాదగా మిమ్మల్ని ఏం అంటలేమని చెప్పి మీరు గ్రామాలలో మీకు ప్రోటోకాల్ లేకున్నా కూడా ఎవరు అడుగుతలేరని చెప్పి మీరు దాన్ని చనువుగా తీసుకొని అధికంగా ప్రవర్తిస్తే ఇది కాంగ్రెస్ నాయకులకు ఇది హెచ్చరిక. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొల్చారం మండలం తరఫున హెచ్చరిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి మాటలు సరికావు.
ఏదైతే ఏ గవర్నమెంట్ అని ఉండని ప్రోటోకాల్ ఎవరికి ఉంటే వాళ్ళను ఆఫీసర్లే పిలుచుకుంటారు, వాళ్ళే కార్యక్రమాలు చేస్తారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాలకు మీరు ఒక కార్యకర్తగా మీరు ఒక సర్పంచ్ చేయలేరు, ఒక ఎంపీపీ చేయలేరు, ఒక జడ్పీటీసీ చేయలేరు. మీరు ఏం చేసిరు? 4 టర్ములు సునీతమ్మ గారు మంత్రిగా పనిచేసిరు, ఎమ్మెల్యేగా పనిచేసిరు. ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకురాలు, ఒక మహిళా నాయకురాలను మీరు పదే ఇలాంటి మాటలు దూషించి మాట్లాడితే తస్మా జాగ్రత్త, మర్యాద కూడా ఉండదు. మీకు విలువ ఇస్తున్నాము, ఆ విలువను కాపాడుకోవాలని చెప్పి కూడా మా కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ 200 ఉన్న పింఛన్ను 2000 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. ఈరోజు కేసీఆర్ ను విమర్శించిన, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏ బీఆర్ఎస్ కార్యకర్తను విమర్శించినా మంచిది కాదు, మీ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పి కూడా చెప్తున్నాము. లేదు అని అంటే మేము కూడా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి గ్రామాన తిరిగి మీరు చేస్తున్న 6 గ్యారంటీలు ఎవరికి పూర్తి అయినాయి, ఏదన్నా ఒక్క స్కీము పూర్తి అయిందని చెప్పి ఒక గ్రామంకి వచ్చి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక గ్రామంకి వచ్చి మాది ఈ స్కీము పూర్తి అయింది అని చెప్పి మీరు రండి, మేము కూడా మా కార్యకర్తలతో అక్కడికి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉట్టేనన్నా ఏదన్నా గాలికి మాట్లాడి మాటలతోనే వచ్చింది ప్రభుత్వం తప్పితే, నిందలేసి వచ్చింది తప్పితే ఈ ప్రభుత్వము మరి నిష్కాసైన ప్రభుత్వం కాదు. మరి మేము కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్యకర్తలుగా సమన్వయంతో ఉన్నాము. తప్పకుండా రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా పనిచేసి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రేపు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొకసారి మా కేటీఆర్ గారిని కానీ, మా సునీతమ్మను కానీ, మా కేసీఆర్ గారిని కానీ, మా హరీష్ అన్నను కానీ ఎవరిని విమర్శించినా సరే మరి మేము కూడా రాబోయే రోజులలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు గ్రామాలకు రాకుండా కొబ్బరికాయలు కొట్టకుండా అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము మర్యాదగా ఎవరు కూడా ఏమనకుండా సరే నడుస్తుంది కాబట్టి నడిపానని చెప్పి ఊరుకుంటున్నాం తప్పితే మరి మీరు ఇచ్చిన చనువును ఎక్కువ ఇచ్చేసుకొని మీరు మా బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు, మా ఎమ్మెల్యేను కావచ్చు తిట్టడం అనేది మంచిది కాదు. మరొక్కసారి ఇలాంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడికి విచ్చేసిన మా కార్యకర్తలందరికీ, మా పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ మురళన్న, మల్లేశం గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నిన్న కొల్చారం మండలంలో మరి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మరి కొల్చారం మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డులు మంజూరు కాలేవని మా మీద అసత్య ఆరోపణలు చేసిండు. దాన్ని మేము కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆవుల రాజిరెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాం, అయ్యా నీకు తెలియకపోతే ఇప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయి మరి మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5,80,000 రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా లేకుంటే అవాస్తవమా అనేది తెలుసుకో. అంతేకాదు మీ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన చేతుల మీదుగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేతుల మీద రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకో. ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి అధికారులందరూ మీకు రిపోర్ట్స్ ఇస్తారు. అధికారులను కలుసుకొని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని గత 10 సంవత్సరాల్లో మరి మేము రేషన్ కార్డు ఇచ్చినామా ఇయ్యలేదా అనేది తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. అంతేకాదు ఏ అధికారం లేనిది, ఏ హోదా లేనిది నువ్వు ఉరుకురుకుంటా కొబ్బరికాయలు కొడుతున్నాం. మరి మా ఎమ్మెల్యే గారు మరి నరసాపూర్ నియోజకవర్గ ప్రజల అండదండలతోటి ఎమ్మెల్యే గెలుపొందిండ్రు. ఆమె ప్రజాప్రతినిధి, ఆమె ప్రతి మీటింగ్ల ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మరి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూరడానికి ఆమె బాధ్యత వహించవలసి వస్తుంది. ఆమె బాధ్యతాయుతంగా మరి సంక్షేమ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంటికి చేరాలని చెప్పి ఆమె చేయవలసి ఉంటుంది. ఆమె ప్రజాప్రతినిధిగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మేము కట్టినాం రైతు వేదికలు, మేము కట్టినప్పుడు ఊరుకు దూరంగా మరి కమిషన్ల కోసం కట్టినామని అన్నారు. మరి ఈరోజు మేము కట్టిన రైతు వేదికలన్నీ మీరు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది సత్యం కాదా అని చెప్పి
నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 6 గ్యారంటీలతో 420 హామీలతో మీరు గద్దెనెక్కడం జరిగింది. మరి మీరు 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ఒక్కటే మీరు చేసిరు, మిగతా గ్యారంటీలు ఏం కూడా చేయలేరు. మరి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు. మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, సంపూర్ణ రుణమాఫీ కావాలంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో 16,000 కోట్లు, మరి 2018లో 12,000 కోట్లు, మొత్తం 28,000 కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. మరి ఇలా నేను 48,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు. మరి ఊరూరుకు పోయి తిరుగుదాం, ఏ ఊళ్ళో అంటే సంపూర్ణ రుణమాఫీ అయిందా, మరి బాకీ ఉన్న రైతులకు అందరికీ కూడా రుణమాఫీ అందిందా? మీరు రుణమాఫీ చేసింది 22,000 కోట్లే అని చెప్పి నేను అంటున్నా. మరి ఊరూరికి పోయి ప్రజలను అడుగుదాం, మరి ఎంతవరకు రుణమాఫీ అయింది అనేది వాళ్ళే చెప్తారు. అంతేకాదు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ 4,000 చేస్తున్నారు. మరి పోయి అడుగుదాం, 4,000 పింఛన్ ఉందా? మరి కళ్యాణ లక్ష్మి కింద మరి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం బంగారం మీరు ఇస్తున్నారా? మరి ఇది పోయి పబ్లిక్లను పోయి అడుగుదాం. ఇవాళ ఏదో ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు పెడదామనే ఆలోచనతో మీరు రైతు బంధును 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఈసారి రైతు బంధు ఇచ్చారు. ఇది ప్రజలు గమనిస్తలేరా? ప్రజలకు తెలియదా ఇది? అంతేకాదు మరి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్క వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఖరీఫ్లో ఖాళీ సన్నధాన్యం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఖరీఫ్లో కూడా ఒక మెదక్ జిల్లాకే 6 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంతేకాదు మరి యాసంగిలో పండించినటువంటి సన్నధాన్యానికి మరి మీరు బోనస్ ఇచ్చిరా? ఏ రైతుకన్నా బోనస్ వచ్చిందా? మీరు తెలుసుకోవాలి. ప్రతి మహిళకు కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. మరి 2,000 రూపాయల పింఛన్ ఇస్తుందా? మరి మీరు ఒకవేళ అది ఉంటే, ప్రజల మీద శ్రద్ధ ఉంటే, ప్రజల జీవితాల మీద, ప్రజల బతుకుల మీద మీకు పనిచేయాలనే కోరిక ఉంటే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ మా బీఆర్ఎస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి మేము కొల్చారం మండల బీఆర్ఎస్ చేస్తున్నాం.